ఫస్ట్ మూవీ పటాస్, ఫస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్ తోటి ప్రేక్షకుల ముందుకి ఒక మంచి సక్సెస్ తోటి ముందుకొచ్చారు. ఫస్ట్ మూవీ పటాస్ మూవీని ఒక హీరోకి సక్సెస్ లేని హీరోకి నిజంగా మీరు సక్సెస్ తీసుకున్నారు, అలాగే ఆ హీరోకి సక్సెస్ ఇచ్చారు. ఎలా అనిపించింది? అసలు ఆ హీరోని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు? నేను ఫస్ట్ వెళ్ళిందే కథ చేసుకున్న తర్వాత నేను లిస్ట్ రాసుకున్నాను. ఎవరు మనకి ఇమీడియట్గా డైరెక్షన్ ఇస్తారు, మనం కథ చెప్పగానే ఎవరు డైరెక్షన్ ఇస్తారు కానీ మొత్తం లిస్ట్ అవుట్ చేశాను. ఒక 3-4 ఆప్షన్స్, రవితేజ గారు, కళ్యాణ్ రామ్ గారు, ఇలా యంగ్స్టర్స్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటే పెద్ద హీరోస్ అంటే ఆల్మోస్ట్ పెద్ద డైరెక్టర్లతోటి జరుగుతూ ఉన్నాయి. సో మనకి యంగ్స్టర్స్ అప్పట్లో వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. సో ఎలా అనుకున్నప్పుడు రవితేజ గారితో నేను అప్పుడే దరువు సినిమా వర్క్ చేస్తాను. రవితేజ గారికి చెప్పడం జరిగింది. రవితేజ గారి కథ బాగా నచ్చింది. అట్ ది సేమ్ టైం ప్యారల్గా టెంపర్ సినిమా మీకు ఐడియా ఉంటుంది, వక్కంతో వంశీది, పటాస్ టెంపర్, 2 కథలు దగ్గరగా ఉంటాయి. అప్పటికి టెంపర్ కథ విని అనిల్ ఇలాంటి లైన్ ఆల్మోస్ట్ సిమిలర్ది నేను పవర్ అని అప్పుడు పవర్ దాని పేరు, వక్కంతో వంశీ జరుగుతుంది అన్నాడు. ఓకే సార్, నాట్ ఏ ప్రాబ్లం, బట్ 2 కథలు సేమ్ కాదు, ఐడియా ఒకటే అన్నాడు. సార్ ఓకే సార్, తనకి ప్యారల్ థాట్ వచ్చింది, నాకు వచ్చింది, బట్ ఇట్స్ ఓకే సార్, నేను ట్రై చేసుకుంటాను చెప్పి రెండు ఆడేసినాయి. బట్ అదే ఈ కన్విక్షన్ ఆఫ్ డైరెక్టర్స్. పూరి గారు ఒక స్టైల్లో ట్రీట్ చేశారు, నేను ఒక వే ఆఫ్ దీంట్లో వెళ్ళాను. తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ కళ్యాణ్ రామ్ని కలిసి కళ్యాణ్ రామ్ చెప్పగానే బాగా ఎగ్జైట్ అయ్యారు. ఈ కథ నాకెందుకయ్యా, నీకు ఎన్టీఆర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వెళ్తే ఎవరితోనే చేద్దాం అంటే, వద్దండి ప్రాక్టికల్గా చాలా కష్టం అవన్నీ, నేను మీతోటే చేస్తాను కానీ అప్పుడు అది ఓం జరుగుతుంది. సో ఇప్పుడు నేను డెసిషన్ తీసుకోలేను అని అన్నారు. సరే అని చెప్పి మళ్ళీ వెళ్ళాను. ఇక ఆ తర్వాత ఒక 1.5 year 2 years ఇండస్ట్రీలో. కథ ఎప్పుడు పుట్టింది, దాన్ని ఎప్పుడు స్క్రీన్ మీదకి తీసుకెళ్లారు? అదే 2011లో కథ చేసుకొని అది ఆన్ సెట్స్కి 2014 మేలో వెళ్ళింది. ఆల్మోస్ట్ 3 years. కళ్యాణ్ రామ్ని కలిసాక కూడా నేను చాలా హీరోస్ దగ్గరికి, ఒక 2-3 హీరోస్ని కలవటం, అక్కడ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల అవి వర్కౌట్ కాకపోవటం, మళ్ళీ బ్యాక్గా రైటర్కి షిఫ్ట్ అయిపోయాను. నేను రైటర్కి ఇంకొక 1 year వర్క్ చేయటం, ఇంక ఇది అవ్వదులే అని. మళ్ళీ అట్ ద ఎండ్ కళ్యాణ్ రామ్ గారిది ఓం రిలీజ్ అయ్యాక సరే చివరికి ఇంకొక బాణం వేద్దాం అని చెప్పి కళ్యాణ్ రామ్ గారిని కలిస్తే, కళ్యాణ్ రామ్ గారు అప్పటికి ఇంకో 1 year గ్యాప్ తీసుకుందాం, ఓం అప్పుడు వాళ్ళు అనుకున్న స్థాయిలో ఆడకపోయేసరికి ఆయన కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు బాగా కష్టపడి చేశారు ఆ మూవీ. సో ఎందుకు మనకి రిజల్ట్ ఇలా ఇదైంది, సరే ఒక 1 year గ్యాప్ తీసుకుందాం అన్న మూడ్లో ఉన్నారు కళ్యాణ్ రామ్. ఇమీడియట్గా అసలు సినిమా చేసే మూడ్లో లేరు. నేను వెళ్ళి కూర్చున్నా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే, లేదయ్యా నేను ఇప్పుడు చేసే మూడ్లో లేను అన్నాడు. సరే ఈ సినిమా చేసి ఆపేయండి, మీరు ఎలాగో ఒక 1 year గ్యాప్ అనుకుంటున్నారు కదా, ఈ సినిమా చూసి అప్పుడు ఆపేయండి అని చెప్పి ఇలా ఫోర్స్ చేసాం మేమే. చేస్తే సరే అని కథ ఆయనకు బాగా నచ్చింది. సరే తినింత కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, సరే ఒక ఆప్షన్ ఇచ్చి చూద్దామని ఆయన నన్ను పుష్ చేశారు. బట్ ఫస్ట్ సినిమాకి కళ్యాణ్ రామ్ నన్ను బిలీవ్ చేసి నన్ను వదిలేసి, అంటే అసలు ఆ సినిమాకి నేను నిజంగా జనరల్గా ఫస్ట్ సినిమా అంటే అంత ఫ్రీడమ్ ఇవ్వరు. కళ్యాణ్ రామ్ ఒకటే, నీకు నచ్చింది, నీకు అనిపించింది, నువ్వేం చెప్తే అది చేస్తా, అలాగానే నాకు ఫుల్ ఎనర్జీ వచ్చింది. నిజంగా ఆ సినిమాకి కళ్యాణ్ రామ్ ఆయన గురించి ఆయనకి, ఎందుకంటే ఫస్ట్ సినిమాకి మనకి నమ్మి సినిమా ఇచ్చి మనం చెప్పినట్టు ఆయన మనకు అనిపించింది. ఎన్ని చెప్పినా ఎన్ని టేక్లు అడిగా ఉన్నాం, ఒక్కోదానికి ఒక 15-20 టేక్లైనా చేసేవారు ఓపిక. నేను ఎందుకంటే కొత్త కళ్యాణ్ రామ్ని నేను చూడాలనుకుంటున్నాను సార్, మీరు అంటే కామెడీని నమ్మేవారు కదా ఆయన, నేను కామెడీ చేయటం ఏంటి అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు. సో ట్రై చేద్దాం సార్ అని చెప్పి మీకు ఫస్ట్ హాఫ్లో చాలా సీక్వెన్స్ అన్ని ఎంటర్టైన్మెంట్గానే జరుగుతూ ఉంటాయి. కదా మీరు వన్స్ కళ్యాణ్ రామ్ గారి దగ్గరికి వెళ్ళినాక ఏమైనా చేంజెస్ చేయాల్సి వచ్చిందా? అసలు లేదు, ఏం లేదు. ఆయన విన్నది నాకు విన్నట్టు సినిమా తీయన్నారు అంతే, నువ్వు నాకు చెప్పింది సినిమా తీయన్నారు అంతే. అసలు నాదేంటంటే స్క్రిప్ట్ చెప్పిన దానికి ఆన్ స్పాట్కి చాలా డెవలప్ అవుతూ ఉంటుంది, అది ముందు బాగా ఇంప్రూవ్ అవుతుంది తప్పితే తగ్గదు. డైలాగ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ నేను ఎక్కువ ఫిక్స్ అవును, ఒక సీన్ని రాసేసి ఇది ఫిక్స్ అవును నేను. సో అందుకే నేను చాలామంది సీన్ పేపర్ లేకుండా డైరెక్ట్ చేస్తున్నాను అంటుంటారు అని అన్నారు చాలామంది అన్నారు. అంటే నేను ఎందుకంటే సీన్ పేపర్ మీద డైలాగ్స్ రాసేసుకుంటే ఇది ఫిక్స్ అయిపోయి అదే తీస్తాం కదా, సో అనుకున్నది మైండ్లో ఉంటుంది, ఆ చేసే ప్రాసెస్లో ఏదైనా ఇంప్రూవ్ అవుద్దనే ఆశతోటి నేను ఫిక్స్ అవును. అలా చాలా డెవలప్ అయినాయి. అలా పటాస్లో కూడా ఆన్ స్పాట్ అప్పటికప్పుడు అనుకునేవి చిన్న చిన్న ఇంప్రూవేషన్స్ కూడా థియేటర్లో చాలా క్లాప్స్ పడ్డాయి. సో అది ఎప్పుడు బిలీవ్ చేస్తాను.